ఒరే అంతా రెడీయా సెటప్ మొత్తం రెడీ అన్న. ఇదేందిరా ఇది ప్రాంప్టర్ అన్న. అంటే కాదు దీంట్లో ఏంది అక్షరాలు కనపడుతున్నాయి ఎందుకు ఇది? ఆ పేపరు కంప్యూటర్ లో నుంచి వస్తుంది అన్న, చూసి చదవటమే. మన పాక్షిలో అయితే ఈశ్వరగాడు అయితే రోజు ఇది చూసి చదువుతాడా? మరి అదే కదా అన్న. మనం ఎట్ట చదవంలే, మనం డైరెక్ట్ గా పేపర్ చూస్తాం, మనం డైరెక్ట్ గానే చెప్దాము. అట్టగా అన్న. మనం పాక్షిలో ఇది ఒక కొత్త ఎపిసోడ్ ఒకటి పెడుతున్నాము. మరి అన్న మన ఈశ్వరన్న మాట్లాడినట్టు మనం చూసి చదవాలంటే నేను ఇన్ని రోజులు ఏదో ఈశ్వరానికి ధమాకు ఉండదు అనుకున్నా కదరా, అయితే దీంట్లో చూసి చదువుతాడు. అయితే ఇదెందుకు ఉపయోగిస్తాడన్నా? దీన్ని తీసి మనకు ఈ చూసి చదివేటి మనకు నచ్చ తీసేద్దామన్నా. తీసేయి. ప్రజలారా చూశారు కదా, మన దగ్గర అంత సెటప్ లేదు, మన దగ్గర మనం చేయలేం. కానీ అంటే పేపర్లు అయితే వాళ్ళు పంపించినట్టు ఆ ప్రాంప్టర్లో వేసుకొని మనం చదవాల్సినంత అవసరం లేదు. సరే మనం ఏదో తెల్ల పేపర్ ఒకటి జిరాక్స్ తీసుకుందాం ఉన్నాం, మన దగ్గర ఆర్థికంగా కూడా డబ్బులు లేవు కాబట్టి ఏదో ఫోన్లో రాసుకొని చదువుతా ఉన్నా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏందో చూద్దాం. మద్యం కుంభకోణంలో రాజకేశ్ రెడ్డి అరెస్టు. దుబాయ్ నుంచి మారుపేరుతో వస్తున్న రాజకేశ్ రెడ్డిని గుర్తుపెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు. మరి ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, మరి ఈ రోజు ఎందుకు దొరికినాడు అనేది మీ అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియో చూసే వాళ్ళు పెన్ను పేపర్ మీద రాయండి. ఎందుకు చెప్తున్నానంటే మన ఈశ్వరాన్ని ఎవరైతే ఉన్నాడో టీవీల మీద కూర్చుండే వాళ్ళు చేతులు ఎత్తండి అంటాడు కాబట్టి మనం కూడా అదే ఫాలో అవుదాం. అదేవిధంగా ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు. సినీ నటి జత్వానీ కేసుకు సంబంధించి ఆంజనేయులు పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఒక ఆంజనేయులే కాదా, లేదంటే ఇంకా వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా మీరు టీవీల ముందు ఉండే వాళ్ళు చెప్పండి. సోషల్ మీడియా కేసులో వైసీపీ సోషల్ మీడియా సైకో అరెస్టు. ఇంకా చాలా మంది అవుతారని అనుకుంటున్నారు. పూసపాటి రేగా పోలీస్ స్టేషన్కు హాజరై జగన్ సన్నిహితురాలు శ్రీరెడ్డి గారు సెల్ఫీ తీసుకున్న పోలీసులు. అదేవిధంగా అన్నకు అత్యంత ఆప్తుడు మాజీ పోలీసు అధికారి గోరెంట్లకు హై టెన్షన్ ఎందుకో తెలియదు. తెలిచే మీరు వీడియో చూసేవాళ్ళు మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ తొక్కలో వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు అవే అంశాలపై విస్తృతంగా చర్చిద్దాం. ఈ తొక్కలో వార్తలు, ఈ వార్తల్ని మళ్ళా మనోడు ఒక సూట్ వేసుకొని, అంటే సీమరాజన్ నువ్వు కూడా సూట్ వేసుకున్నావు కదా అని నువ్వు అనుకోవచ్చు మీరు వీడియో చూసేవాళ్ళు. కానీ ఇది సూటు మంది కాదు. సరే మనం ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాం. కోట్లు అయితే అన్న ఉంటాడు, మన దగ్గర ఈ కోట్లు వేసుకునేదానికి కూడా సిల్లర్లు లేవు. అది నేనేం మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే అదేవిధంగా ఈ చర్చలో పాల్గొంటున్నారు అందరూ మన స్టేజ్ ఆర్టిస్టులే. అదేవిధంగా మన పెయిడ్ బ్యాచ్ వాళ్ళే, ఎవరు కొత్త వాళ్ళు లేరు. వారు చెప్పేది కూడా మీకు తెలుసు. అందుకే ఇంకా చర్చ లేదు, తొక్కలేదు. ఏంటంటే ఇప్పుడు మన ప్యానల్లో కూర్చున్న వాళ్ళందరూ ఎవరు ఉంటారు? మొత్తం పెయిడ్ ఆర్టిస్టులే కదా, అంతా ₹1,00,000 జీతగాళ్లే, ఆటగాళ్ళు మామూలు కాదు. ఇప్పుడు మన పాక్షి ఛానల్ ఏదైతే ఉన్నదో జూమ్లో జాయిన్ అయ్యే వాళ్ళు మన వాళ్ళే. ఈడ ఈ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు కూర్చో ఉంటారు. వాళ్ళు బఫోన్లే. ఒకడైతే తాగేసి వచ్చి కూర్చుంటాడు, ఊడికే కదా కాదు, తాగేసి వచ్చి కూర్చొని మాట్లాడతాడు. ఆ విధంగా ఉండదు మన పరిస్థితి. అదేవిధంగా ఇది చదవడానికి ఈశ్వర్గాడు ఆయాసపడిపోతాడు. ఎందుకు ఆయాసపడ్డు? ఏమి 4-5 పేజీలు కొడతా ఉంటారు. ఎదురుగా కూర్చొని అద్దాలు పెట్టుకొని ఇటు నిలబడుకొని ఇటు కూర్చొని యాక్షన్ చేస్తా, పెట్టండి కొట్టండి డీజేలు కట్టండి, బాలాసాంచులు కట్టండి, కట్అవుట్లు, టీవీల ముందు ఉండేవాళ్ళు చేతులు ఎట్టబడేటువంటి అవులేగాడికి ఇంకేం తెలివి ఉంటుంది అనేది తెలియజేసుకుంటూ ఇంకొక బులెటిన్ ఖచ్చితంగా ఇదే విధంగా మనం ముఖ్యాంశాలు కంటిన్యూ చేద్దామా లేదా అనేది కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా నడుచుకునేదానికి సీమరాజు ఎప్పుడు ఎలవేళలా ఉంటాడని తెలియజేసుకుంటూ నమస్కారం.